స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటో ముందు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు. విశాఖ స్టీల్ పై కూటమి సర్కార్ స్టాండ్ ఏంటో చెప్పాలి, ప్రైవేటీకరణపై నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చెప్పాలని అడుగుతున్నారు ఎంపీ గొల్ల బాబురావు. విశాఖ ప్రజలను ఇంకా మభ్యపెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం మీ సపోర్ట్ తో నడుస్తోంది. ప్రైవేటీకరణపై కేంద్రాన్ని వెంటనే ఒప్పించాలని అంటున్నారు ఆయన. లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగండి అన్నారు గొల్ల బాబురావు. రాష్ట్రంలోని కూటమి సర్కార్ గట్టిగా పట్టుబడితే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం దిగిరాక తప్పదన్నారు ఎంపీ గొల్ల బాబురావు. ఈరోజు డిమాండ్ చేస్తున్నాను, ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఈ చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈ స్టీల్ ఇండస్ట్రీ మీద, ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద మీ స్టాండ్ ఏంటో తెలియజేయాలి. మీ స్టాండ్ తెలియజేయకుండా మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, విశాఖ ప్రజల్ని కూడా మభ్యపెట్టినట్లయితే ముందు మా జీవితాలు బజారులో పడతాయి. లక్షలాది మంది జీవితాలు మరి ఈ రోజున ఏ ఆధారం లేకోకుండా పోయేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను, తప్పనిసరిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయాలి. మీరు మీ సహకారంతో కేంద్రంలో మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించారు. మీ యొక్క నిజంగా విశాఖపట్నం ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద మీకు ఏమాత్రం అభిమానం, గౌరవం ఏమున్నా సరే మీరు నిజంగా మీ యొక్క కోఆపరేషన్ని మీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మీరు తప్పుకుంటారా? లేదంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తారా అనేది